ఇవాళ సాయంత్రం 4:08 పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగించనుంది ఇస్రో. ఇందుకు సంబంధించి శ్రీహరికోట షార్లో ఏర్పాట్లు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 మిషన్ను ప్రయోగిస్తున్నారు. నింగిలోకి 2 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహాలు వెళ్లనున్నాయి. అందులో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల వోకల్టర్ స్పేస్ క్రాఫ్ట్లు నింగిలోకి వెళ్లనున్నాయి. 2 ఉపగ్రహాలు సూర్యునిపై పరిశోధనలు చేయనున్నాయి. కృత్రిమంగా సూర్యగ్రహాన్ని సృష్టించడం, సూర్యకిరణాలు పట్టించడం వంటి ప్రయోగాలకు కీలకంగా మారనున్నాయి ఈ ఉపగ్రహాలు. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో చైర్మన్ పూజలు చేశారు. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో రాకెట్ నమూనా ఉంచి పూజలు నిర్వహించారు. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగ కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని సోమనాథ్ చెప్పారు. ఇది చాలా విశిష్టమైన భారీ ఉపగ్రహ రాకెట్ ప్రయోగమన్నారు. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమన్నారు. తదుపరి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ఈ నెలలో ప్రయోగం ఉంటుందన్నారు. చాంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. గగన్యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెల నుంచి ఇస్రో హెడ్ క్వార్టర్స్ లో మొదలవుతాయన్నారు. Today at 4:04:08 in the evening, the satellite that is there in the PSLV launch is called Proba 3. This is a satellite from European Space Agency. So we are launching this satellite on a commercial basis for Europe, and this contract is by NSIL New Space India Limited, which is a public sector undertaking of ISRO, and ISRO has built this rocket, and this satellite is meant to study sun like our Aditya L1 is studying sun from Lagrangian points. Similar to that, this satellite will study sun from Earth orbit. So this is a special orbit, very large orbit. It goes to 60,000 kilometers away from Earth, and the closest point is 600 kilometers. So PSLV is doing is in its 61st mission, PSLV C-59. So I came here to pray to Changalamma Devi for the blessings that we get for all our successes. So thank you for this opportunity to come here and take the blessing for this mission. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబో 3 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-59 నింగిలోకి మోసుకెళ్ళనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొదట ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క తుది పరీక్షలు కూడా నిర్వహించి నిన్న మధ్యాహ్నం 2:38 ఈ యొక్క కౌంట్డౌన్ కూడా ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ 25:30 పాటు కొనసాగనుంది. అయితే వీటితో పాటు ఈ యొక్క ఉపగ్రహంతో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి ర్యాకెట్ను అనుసంధాన భవనం నుంచి మొదట ప్రయోగ వేదికపైకి చేర్చి అక్కడ తుది పరీక్షలు కూడా నిర్వహించి ర్యాకెట్ రిహార్సల్స్ను విజయవంతంగా చేపట్టారు. అనంతరం శాస్త్రవేత్తలు MRR సమావేశాన్ని నిర్వహించి అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకి అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం మధ్యాహ్నం అంటే నిన్న 2:30 ఈ యొక్క కౌంట్డౌన్ కూడా ప్రారంభించడం జరిగింది. 25:30 పాటు ఈ యొక్క నిర్విరామంగా ఈ యొక్క కౌంట్డౌన్ కూడా కొనసాగనుంది. ఈ కౌంట్డౌన్ సమయంలో రాకెట్లోనే 4 దశల్లో ఘన ద్రవ ఇంధనాలను శాస్త్రవేత్తలు నింపనున్నారు. ఈ యొక్క కౌంట్డౌన్ కూడా నేడు సాయంత్రం 4:08 ఈ యొక్క నిప్పులు చిమ్ముతూ నింగుకెక్కబెట్టినటువంటి బాణంలా ఈ యొక్క పిఎస్ఎల్వి C-59 ర్యాకెట్ నింగులోకి దూసుకెళ్లనుంది. ఒక్కో దశను దాటుకుంటూ నింగులోకి దూసుకెళ్లనుంది. భూమి నుంచి సుమారు 60,000 కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ యొక్క ప్రయోగం ద్వారా నింగులోకి చేరనున్న ప్రోబో 3లో 2 ఉపగ్రహాలను కూడా అమర్చారు. ఇందులో వోకల్టర్ శాటిలైట్, కరోనా గ్రాండ్ శాటిలైట్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. మొదటి దానిని సూర్యకాంతిని లేదా సూర్యరశ్మిని నిరోధించేందుకు రూపొందించిన 1.4 డిస్క్ కలిగి ఉంది. ఇది 150 మీటర్ల దూరంలో దాదాపు 8 సెంటీమీటర్ల వెడల్పుతో నీడని సృష్టిస్తుంది. ఈ నీడలోనే కరోనా గ్రాస్ శాటిలైట్ అమర్చినట్లు చెప్తున్నారు. ఇందులో 5 సెంటీమీటర్లు కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైన్లో ఏర్పాటు చేశారు. ఇది ఆకాశంలో కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టించేందుకు సూర్యుడు బాహ్య వలయం
కరోనాని అధ్యయనం చేసేందుకు ప్రయత్నం. ఈ యొక్క ప్రయోగ విజయం తర్వాత కూడా మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం కల్పిస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రయోగానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి షార్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు కూడా చేపట్టినారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ బలగాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా క్షుణ్ణంగా అక్కడికి వచ్చేటువంటి వాహనాలను కూడా క్షుణ్ణంగా పరీక్షించి అక్కడైతే ఇటు సిఎస్ఎఫ్ బలగాలతో పాటు పోలీసు బలగాలు కూడా ఇటు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి ఎవరిని కూడా రానికుండా అక్కడ ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. దాంతోపాటుగా ప్రతి శ్రీహరికోటలో నిర్వహించే ఈ యొక్క షార్లో నిర్వహించేటువంటి ర్యాకెట్ ప్రయోగానికి ముందుగా ఇక్కడ సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయటం, అక్కడ నమూనాన్ని పెట్టి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని సెంటిమెంట్గా కూడా ఈ యొక్క అక్కడికి సంబంధించినటువంటి చెంగాలమ్మ ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. నిర్వహించిన తర్వాత కూడా ఈరోజు ఈ యొక్క ర్యాకెట్ కూడా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్ళనుంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.